ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై క్లాస్ అనేది SQLలో మన దగ్గర ఉన్న డేటాని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. లెట్స్ కన్సిడర్ ఎ టేబుల్ వేర్ మూవీ నేమ్ అండ్ వాటి యొక్క కలెక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ కలెక్షన్ డీటెయిల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అంటే ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే మనం ఆర్డర్ బై క్లాజ్ని యూజ్ చేయాలి. క్వైరీ రాద్దాం. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై కాలమ్ నేమ్ కలెక్షన్స్ అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఏం రాయవసరం బై డిఫాల్ట్గా ఆర్డర్ బై అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. కేస్ ఇప్పుడు మనకు డేటా అనేది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి రావాలంటే డిఈఎస్సి అనే కీవర్డ్ ఆర్డర్ బై కాలం తర్వాత రాస్తే మనకు డిసెండింగ్ ఆర్డర్లో డేటా అనేది వస్తుంది. సో డేటాను సార్ట్ చేయడానికి ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు టాప్ 2 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ కావాలంటే మనం ఏ క్లాజ్ యూజ్ చేయాలో తెలిస్తే కామెంట్ చేయి. తెలియకపోతే SQL స్వాతిమత్యం అనే పేజ్ని ఫాలో అయ్యిండు. సింపుల్ TFI కాన్సెప్ట్స్తో నేర్పించేస్తా.